कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 70వ శ్లోకం. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. పద విభజన. అధ్యేష్యతే చ యః ఇమం ధర్మ్యం సంవాదం అవయోః జ్ఞానయజ్ఞేన తేన అహం ఇష్టః స్యాం ఇతి మే మతిః. తాత్పర్యం: ఎవడైతే ధర్మయుక్తమైన మన ఈ సంభాషణను అధ్యయనం చేస్తాడో అతడు చేసే జ్ఞానయజ్ఞం చేత నేను ఆరాధింపబడిన వాడిని అవుతాను. ఇది నా నిశ్చయం అని భగవానుడు తెలియజేస్తున్నాడు. భగవద్గీతకి ఫలశ్రుతిని చెప్తున్న భగవానుడు ఈ సంవాదాన్ని అధ్యయనం చేసి ఆగమశక్తితో అర్థం చేసుకునేవాడు తనని జ్ఞానయజ్ఞంతో పూజించిన వాడవుతాడు. ఇది నా నిశ్చయం అని చెప్తున్నాడు. ఇది సామాన్యమైన సంవాదం కాదు, నరనారాయణుల మధ్య జరిగినటువంటి సంవాదం. నరుడైనటువంటి అర్జునుడు మనందరికీ ప్రతీక. కృష్ణ భగవానుడు నారాయణ స్వరూపం. పరమాత్మతో జరిగే సంవాదం తాలూకు భావనలో ధ్వని గాని బొమ్మ గాని ఆగమరూపమైన ఆలోచన గాని ప్రకటమవుతూ ఒక శబ్దరూపకమైన యానకం ఉంటుంది. ఆ యానకం ఏంటి అంటే పవిత్రమైన ఓంకారం. ఓంకారం పరమాత్మ తాలూకు స్పందనాత్మకమైన మూర్తి. ఆ మూర్తి సర్వజ్ఞత్వంతోనూ సర్వశక్తిమత్తతతోనూ నిండి ఉంటుంది. అవ్యక్తంగా ఉన్నది ప్రకటన కావాలంటే దాని సన్నిధి తాలూకు స్పందనాత్మక లక్షణమైన ఓంకారం అనేది ఉండాల్సిందే. భగవద్గీతగా అవతరించిన ఈ కేశవార్జున సంవాదమంతా ఓంకార వ్యక్తి రూపమే. ఓంకారం అన్ని వాక్కుల సమాహారం. అన్ని భాషలు దాని నుంచి పుట్టాయి. యజ్ఞం అనేది ఒక ఆధ్యాత్మికమైన ప్రణాళిక. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతీకాత్మకమైన దాని ద్వారా భగవంతుణ్ణి ఆరాధించడం. ఆ ఆరాధనా పద్ధతి ఎలా సిద్ధిస్తుంది అంటే విజ్ఞానం ద్వారా పాపాలను నాశనం చేయడంతోనూ ఆత్మను పరమాత్మలో కలపడంతోనూ సిద్ధిస్తుంది. యజ్ఞాన్ని చేసే సాధకుడు ఓంకారం తాలూకు ప్రకాశ శక్తిని ఆవాహనం చేస్తాడు. యజ్ఞాన్ని సామాన్యంగా అగ్నిలో వేల్చడం రూపిస్తారు. ఇది హోమయజ్ఞం. మరో యజ్ఞం కూడా ఉంది. అదేంటి అంటే అది జపయజ్ఞం. దానిలో ఓంకారాన్ని జపిస్తారు. రహస్యంగా ఆంతరికమైన ఏకాగ్రతతో ఓంకారాన్ని జపిస్తారన్నమాట. ఈ ఓంకార జపంలో భౌతికమైన కోరికలను వాసనలను ఆధ్యాత్మిక దర్శనం అనే మానసికాగ్నిలో ఆహుతులుగా ఇస్తారు. మానసికమైన ప్రార్థనగా కూడా ఓంకార జపం సాగుతుంది. ఈ మానసిక ప్రార్థనా రూపమే కేశవార్జునుల గీతారూపమైన సంభాషణ. పారవస్యంతో లోపల జరిగే ఈ ఓంకార జప రూపమైన మానసిక ప్రార్థనలో మానవ చైతన్యం బ్రహ్మ చైతన్యాగ్ని జ్వాలల్లో పుటం పెట్టినట్లయి పూర్తిగా పవిత్రమైపోతుంది. అందుకనే దాన్ని జ్ఞానయజ్ఞం అని అంటారు. విజ్ఞానం ద్వారా సాగే ఈ దివ్య యజ్ఞమే నిజమైన ఆంతరిక యజ్ఞం. సాధకుడి ఆత్మకి పరమాత్మకి మధ్య జరిగినటువంటి ఈ పవిత్ర సంవాదం మీద మనసును ఏకాగ్రం చేసి మననము నిధిధ్యాసము చేసిన వాడి చైతన్యం బ్రహ్మ చైతన్యాగ్నిలో కరిగి దానితో ఒకటైపోవడాన్ని అనుభవించగలుగుతాడు.
భగవద్గీతను అధ్యయనం చేసి దానిలోని బోధనను లోపల అనుభూతం చేసుకోగలగడం అంటే అజ్ఞానాన్ని విజ్ఞానంలో దహించి వేయడమే. ఆత్మ పరమాత్మల మధ్య జరిగిన ఈ సంవాదాన్ని తనలో తిరిగి జరిగేలా చేసుకున్న సాధక మహాశయుడు జ్ఞానయజ్ఞంతో భగవంతుణ్ణి ఆరాధించిన వాడవుతాడు. భగవద్గీత అధ్యయనం అనేది జ్ఞానయజ్ఞం అన్న కృష్ణ పరమాత్మ మాటను నమ్మి ఎంతోమంది దీనిని చాలాసార్లు అధ్యయనం చేయడం జరిగింది. దానికి ఎవరి మటుకు వాళ్ళకి తోచినటువంటి విషయాలు వ్యాఖ్యాన రూపంలో రాయడం జరిగింది. ఒకసారి వాళ్ళు రాసేశారు కదా, మనం ఎందుకు రాయడం అని ఊరుకోలేదు, మళ్ళీ మళ్ళీ దాన్ని పట్టుకుని రాస్తూనే ఉన్నారు. అలాగే అధ్యయనం కూడా చాలాసార్లు 108 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి సుందర చైతన్యానంద స్వామీజీ 108 సార్లు ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని చేశారు. ఇంకా కూడా చాలామంది చేస్తుంటారు, నాకు అంతగా గుర్తులేదు, ఈయన పేరు గుర్తుంది. అయితే 108 సార్లు చేశాం కదా అని మానేస్తారా అంటే, అంత అలవాటైపోయిన తర్వాత అన్నిసార్లు చేసిన తర్వాత ఇంకా మానడం ఎలా మానుతారు? మానలేరు. అన్నము ఒకసారి తిన్నాం కదా అని రెండోసారి తినకుండా ఉండం కదా. అదేదో కన్నా రుచిరా అని భగవంతుడిని చూసిన కొద్దీ రుచి పెరుగుతూ ఉంటుందండి, తిన్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది, చదివిన కొద్దీ ఇంకోసారి చదువుదామని అనిపిస్తూ ఉంటుంది. అలాగా దాని రుచి తెలిసిన వాళ్ళు మాత్రము దాన్ని వదిలిపెట్టలేరు. దాన్ని అధ్యయనం జీవితాంతం చేస్తూనే ఉంటారు. భగవద్గీత అధ్యయనం అనేది జ్ఞాన యజ్ఞం అని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు ఈ శ్లోకంలో. ఈ గీతను అధ్యయనం చేస్తే జ్ఞానయజ్ఞం చేత తనని పూజించినట్లే అని అంటున్నాడు. దీన్ని పారాయణం చేయడం కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా భక్తితోటి చేయాలి, అర్థం తెలుసుకొని చేయాలి. అది సంస్కృత భాషలో ఉంది కాబట్టి అందరికీ అర్థం చేసుకోవడం కష్టం. ముందు భాష నేర్చుకోవాలి కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. అది పై అర్థమే కాకుండా అంతరార్థం కూడా తెలుసుకోవాలి. అంటే అది భాష వేరు కాబట్టి అంతరార్థం తెలుసుకోవాలంటే మహానుభావులు రచించినటువంటి వ్యాఖ్యానాలు మనం ముందు చదువుకొని అర్థం చేసుకోవాలి. కేవలం ఒకసారి చదివినంత మాత్రాన కూడా అవి అర్థం అవ్వవు. 1-4 సార్లు చదువుతూ ఉంటే అప్పుడు మనకి మనసులోకి వెళ్తుంది. గీతనంతటిని అధ్యయనం చేసిన వాడు జ్ఞానయజ్ఞం చేత తనను ఆరాధించాడు అని చెప్పడం వల్ల గీతా గ్రంథం పరమ తత్వం ఏంటి అంటే జ్ఞానం. కర్మ, భక్తి, ధ్యానాదులు కూడా ఈ జ్ఞానంలోనే పర్యవసిస్తున్నాయి. అలా కానట్లయితే గీతా గ్రంథాధ్యయనం అంతా కూడా జ్ఞానయజ్ఞమే అని ఇక్కడ ఎందుకు చెప్పడం జరుగుతుంది? కనుక కర్మ, భక్తి ఇవి సహాయంగా తీసుకుని జ్ఞానాన్ని బాగా అభ్యసించి అటువంటి జ్ఞానరూప యజ్ఞం చేత భగవత్ సాక్షాత్కారం పొందే అవకాశం ఉంటుంది. ఫలపుష్పాతుల చేత భగవంతుని పూజించడం సామాన్య పూజ. జ్ఞాన యజ్ఞం చేత అతన్ని పూజించడం అనేది పరాపూజ. మొదటి దానికంటే రెండవది మహోత్కృష్టమైనది. మే మతిహి అన్నాడు, ఇది నా నిశ్చయం అంటున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు ఇలా చెప్పడం వల్ల పరమ ప్రమాణమైనట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడే ఇది నా నిశ్చయము, స్థిర నిశ్చయము అని ఘంటాపదంగా నొక్కి చెప్పాడు కాబట్టి. గీతాశాస్త్రం అనేది ధర్మ మార్గం నుండి తొలగనటువంటిది, సాక్షాత్తు ధర్మస్వరూపమే అని మనకి తెలుస్తుంది. ధర్మక్షేత్రే అంటూ ధర్మశబ్దంతో భగవద్గీత ప్రారంభం అవడం కూడా జరిగిందని మనం గమనించాలి. కృష్ణార్పణ. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః.
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः। जय श्री कृष्ण।